శ్రీరామ్. ఇప్పుడు మీకు పుదీనా కారం చూపిస్తున్నాను. ముందుగా శనగపప్పు వేస్తున్నాను. మినపప్పు వేయించి రెడీ పెట్టుకున్నాను. ఒక పక్కన చింతపండుని కూడా వేయిస్తున్నాను. ఇది కొంచెం మంచి వేగాలి, ఇది మెత్తనం అంతా పోవాలి. జీలకర్ర వేసుకున్నాను, వేస్తున్నాను. ఇంకో పక్కన ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు పుదీనా వేయించుకోవాలి. ధనియాలు, పుదీనా కూడా ఒక పెద్ద కట్ట తీసుకున్నాను నేను. ఆ కట్టని కూడా మొత్తం వేరిన తర్వాత 2 రోజులు ఆరబెట్టేశాను కడిగి. పొడి పొడి అయిపోయింది, ఇలా అయిపోయింది. ఇది ఒక కట్ట మొత్తం. సో దీనికి సరిపడా చేస్తున్నాను నేను. పుదీనా పొడి రెడీ.